హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ట్రిగ్నామెట్రీలో ట్రాన్స్ఫర్మేషన్స్ అనే టాపిక్ని నేర్చుకోబోతున్నాం. సో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ప్రోడక్ట్ ఇంటూ సమ్ అండ్ సమ్ ఇంటూ ప్రోడక్ట్. ట్రిగ్నామెట్రీ ఫస్ట్ నుంచి మనం ఏదైతే ఫార్ములాస్ కానీ టాపిక్స్ కానీ నేర్చుకున్నామో అవన్నీ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మెయిన్గా అన్ని ఫార్ములాస్ గుర్తు లేకున్నా కూడా జస్ట్ ఒక 10 ఫార్ములాస్ మాత్రమే ఎక్కువగా ట్రాన్స్ఫర్మేషన్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఆ 10 ఫార్ములాస్ను ఒకసారి రికాల్ చేసుకుందాం మనం. సో ఒకవేళ ఫస్ట్ రోమన్ అనుకుందాం. ఇక్కడ ఫస్ట్ రోమన్లో స్టార్టింగ్ ఫార్ములాస్ ఉంటుంది కానీ మనం ఈ ఫార్ములాస్ తెలిస్తే సరిపోతుంది. సైన్ సి ప్లస్ సైన్ డి, సైన్ సి మైనస్ సైన్ డి, కాస్ సి ప్లస్ కాస్ డి, కాస్ సి మైనస్ కాస్ డి. ఆల్రెడీ 4 ఫార్ములాస్ మనకు తెలుసు. సైన్ ఫార్ములాలో 1 సైన్ 1 కాస్ ప్లస్ ఉంటే ఫస్ట్ సైన్ వస్తుంది మనకు. సైన్ సి ప్లస్ డి బై 2, కాస్ సి మైనస్ డి బై 2. సో మైనస్ ఉన్నప్పుడు ఫస్ట్ సి ప్లస్ డి బై 2 అనే యాంగిల్కి కాస్ వస్తుంది, సెకండ్ది సైన్ వస్తుంది. కాస్ ఫార్ములాలో ఏదర్ బోత్ కాస్ ఆర్ బోత్ సైన్. ప్లస్ ఉన్నప్పుడు బోత్ కాస్ రాయాల్సి ఉంటుంది. 2 కాస్ సి బై సి ప్లస్ డి బై 2, కాస్ సి మైనస్ డి బై 2. మైనస్ ఉన్నప్పుడు బోత్ సైన్స్ మైనస్ మస్ట్ అండ్ షుడ్గా వస్తుంది మనకు. మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 సైన్. ఇవి స్టార్టింగ్ ఫార్ములాస్. మనం ప్రాబ్లమ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ 4 ఫార్ములాస్లలో ఏదో ఒక ఫార్ములాతో ప్రాబ్లమ్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో మిడిల్లో సైన్ 2 తీటా ఫార్ములాస్ వచ్చిండాలి మనకు. సైన్ 2 తీటా, కాస్ 2 తీటా. సైన్ 2 తీటా 2 సైన్ తీటా కాస్ తీటా. టోటల్ ట్యాన్లో కూడా ఉంటుంది 2 ట్యాన్ తీటా బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా. ఇది ఇక్కడ వాడం. జస్ట్ సైన్ 2 తీటా కనిపించిన చోట 2 సైన్ తీటా కాస్ తీటా మాత్రమే సరిపోతుంది. నెక్స్ట్ కాస్ 2 తీటా, కాస్ 2 తీటా, కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా. లేదా మొత్తం సైన్లో కావాలి అంటే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ తీటా. మొత్తం కాస్ట్లో కావాలి అంటే దీని ముందర 2 ఉండేటట్టు చూసుకోండి. 2 కాస్ స్క్వేర్ తీటా మైనస్ 1. ట్యాన్లో కావాలి అంటే 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా. ఇక్కడ ట్యాన్లో మనకు అనవసరం, ఈ రెండు ఎక్కువ వాడతాం మనం. టోటల్ సైన్లో అన్నా వాడతాం, టోటల్ కాస్ట్లో అన్నా వాడతాం. లేదా స్టార్టింగ్ ఫార్ములాస్లలో ఇంకొక 2 యాడ్ చేద్దాం. స్టార్టింగ్ ఫార్ములాస్లలో సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి, సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి, ఆర్ సైన్ స్క్వేర్ ప్లేస్లో 1 మైనస్ కాస్ స్క్వేర్, సైన్ స్క్వేర్ బి ప్లేస్లో 1 మైనస్ కాస్ స్క్వేర్ బి రాస్తే ఫస్ట్ కాస్ స్క్వేర్ 1 క్యాన్సిల్ అయిపోయి ఫస్ట్ కాస్ స్క్వేర్ బి తర్వాత కాస్ స్క్వేర్ ఏ వస్తుంది. కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి. ఫస్ట్ది కాస్ స్క్వేర్ ఉంటుంది, సెకండ్ది సైన్ స్క్వేర్ ఉంటుంది. ఇవి స్టార్టింగ్ ఫార్ములాస్. ప్రాబ్లమ్ ఇది రివర్స్లో వాడాల్సి ఉంటుంది మనకు. క్వశ్చన్లో ఇట్లా స్ట్రైట్ ఫార్వర్డ్లో కనపడదు, రివర్స్లో కనపడుతుంది. సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఆర్ కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు, రెండిట్లో ఏ ఫార్ములా కనిపించినా కూడా ఫార్ములా ఈజ్ సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. అట్లా కాకుండా కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. ఫస్ట్ది కాస్ స్క్వేర్, సెకండ్ది సైన్ స్క్వేర్ కనపడితే ద ఫార్ములా ఈజ్ కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి. ఇవి స్టార్టింగ్ ఫార్ములాస్. మిడిల్లో మనం సైన్ 2 తీటా వాడతాం. 2 సైన్ తీటా కాస్ తీటా ట్యాన్లో అవసరం లేదు. కాస్ 2 తీటా యాక్చువల్గా అంటే కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా అవుతుంది, కానీ మనం మొత్తం సైన్లో ఉండేదన్నా వాడాల్సి ఉంటుంది, లేదా టోటల్ కాస్ట్లో ఉండేదన్నా వాడాల్సి ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా ఎండింగ్ ఫార్ములాస్ వచ్చేసి సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి, సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి, కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి, కాస్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఏ మైనస్ బి.
సేమ్ సైన్ ఫార్ములాలో 1 సైన్ 1 కాస్, ప్లస్ ఉంటే ఫస్ట్ సైన్ ఏ తర్వాత కాస్ బి, మైనస్ ఉంటే ఫస్ట్ కాస్ ఏ తర్వాత సైన్ బి, కాస్లో ప్లస్ ఉంటే బోత్ కాస్ 2 కాస్ ఏ కాస్ బి, మైనస్ ఉంటే -2 సైన్ ఏ సైన్ బి. కానీ మోస్ట్లీ మనకి ఈ ఫార్ములా కనబడుతుంది. ఫస్ట్ కాస్ ఏ మైనస్ బి ఉండి తర్వాత కాస్ ఏ ప్లస్ బి కనపడితే అప్పుడు మైనస్ రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం 2 సైన్ ఏ సైన్ బి. సో ఈ ఫార్ములాస్ని వాడతాం. జస్ట్ ఈ ఫార్ములాస్ని మాత్రమే గుర్తుపెట్టుకొని మిగతా ఫార్ములాస్ ఏం గుర్తు లేకున్నా కూడా ఇంకా ఫస్ట్ క్వాడ్రెంట్ సెకండ్ క్వాడ్రెంట్ ఏ క్వాడ్రెంట్లో ఏ రేషియో ప్లస్ మైనస్ ఎటువంటి యాంగిల్స్కి చేంజ్ చేయాలి చేంజ్ చేయకూడదు ఈ టాపిక్ కాన్సెప్ట్ మొత్తం తెలిసిన వాళ్ళకు ట్రాన్స్ఫర్మేషన్స్లో ఫస్ట్ రోమన్లో మల్టిపుల్ చాయిస్లు రాయటం లేదు, ముందు కాన్సెప్ట్ నేర్పిస్తే ఆటోమేటిక్గా మనం ఏ ప్రాబ్లం అయినా చేయొచ్చు. ఫస్ట్ ప్రాబ్లం ప్రూవ్ దట్ sin 2a plus sin 2b plus sin 2c is equal to 4 sin a sin b sin c. కండిషన్ వచ్చేసి ఇఫ్ a plus b plus c is equal to 180 degrees పై దెన్ ప్రూవ్ దట్. ఇది ప్రూవ్ చేయాలి. ఇది ఫార్ములా అలా కూడా గుర్తుపెట్టుకోవాలి మనం చాలా చోట్ల. ఈ బేసిక్ థింగ్ sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2cకి ఫార్ములాగా 4 sin a sin b sin cని వాడతాం. నెక్స్ట్ ప్రూఫ్, ఇది ఇంపార్టెంట్. a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్, దాన్ని బేస్ చేసుకొని LHS తీసుకొని RHSని ప్రూవ్ చేయాలి. sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే టేక్ ఎనీ 2 టర్మ్స్, ఫస్ట్ 2 టర్మ్స్ కానీ లాస్ట్ 2 టర్మ్స్ కానీ ఏ 2 టర్మ్స్ తీసుకున్నా కూడా ఇదంతా సి అనుకుంటే ఇదంతా డి అనుకుంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2c sin c ప్లస్ sin d, sin c ప్లస్ sin d ఫార్ములా కిందకి వస్తుంది. sin c ప్లస్ sin అంటే ఫస్ట్ ఫార్ములా వాడుతున్నాం. సో ఇదంతా సి అనుకుందాం ఇదంతా డి అనుకుందాం. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ sin c ప్లస్ sin d 2 sin c ప్లస్ d బై 2 అంటే c మీన్స్ 2a d మీన్స్ 2b cos 2a minus 2b by 2 plus sin 2c. it is in the form of sin 2 theta. sin 2 theta ఇప్పుడు రాసినా పర్వాలేదు, ఒక 2 స్టెప్స్ తర్వాత అయినా సరే 2 sin c cos c అని రాసినా పర్వాలేదు. సో 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే జస్ట్ a ప్లస్ b వస్తుంది. 2 కామన్ తీసి 2 క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ ఈ 2 క్యాన్సిల్ చేయకూడదు. 2 sin theta by 2 యాంగిల్కి ఉన్నప్పుడు ఈ 2 క్యాన్సిల్ చేయకూడదు. ఒకవేళ sin theta హోల్ డివైడెడ్ బై 2 అని ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయొచ్చు. కొంతమంది ఈ టూ క్యాన్సిల్ చేస్తారు, తప్పది. యాంగిల్లో క్యాన్సిల్ చేయొచ్చు. సో 2 కామన్ తీసి అన్నిట్లో 2 ఉంది కాబట్టి క్యాన్సిల్ చేస్తే వీ విల్ గెట్ a మైనస్ b sin 2c. ఇప్పుడు మనం చేయాల్సిన పనల్లా ఈ 2 టర్మ్స్లలో ఒక టర్మ్ని చేంజ్ చేసుకోవచ్చు మనం. ఈ 2 టర్మ్స్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఏ మైనస్ నెగిటివ్ ఉన్నదాన్ని ఏం చేయలేము. పాజిటివ్లో a ప్లస్ b బదులు ఏబీని సిలో కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ a ప్లస్ b బదులు ఏం రాయొచ్చు మనం పై మైనస్ సి రాయొచ్చు బై యూజింగ్ దిస్ కండిషన్. క్లియర్లీ దే హ్యావ్ గివెన్ a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు పై. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ a ప్లస్ b వీ కెన్ రైట్ సైడ్కి రాద్దాం. ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ రాస్తే స్టెప్స్ ఎక్కువ అవుతాయి, ఎక్కడ రాసినా పర్వాలేదు. ఈ టర్మ్ని తీసుకొని చేంజ్ చేద్దాం. sin a ప్లస్ b in the place of a plus b we can write pi minus c. 180 minus means second quadrant sin ఎప్పుడు పాజిటివ్. ఫర్ 180 we should not change the ratio. అంటే sin a plus b బదులు ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు మనం sin cని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఇది ఈ మైనస్ ఉన్నప్పుడు చేంజ్ చేయడానికి రాదు. a మైనస్ b గురించి మనకి ఇన్ఫర్మేషన్ లేదు. అదే a ప్లస్ b బదులు పై మైనస్ c లేదా c బదులు c ఇక్కడే ఉంచి ప్లస్ ఏ ప్లస్ బి అవతలకు వెళ్తే మైనస్ ఏ మైనస్ బి అవుతుంది. కాబట్టి ఏ ప్లస్ బిని సిలో కన్వర్ట్ చేయొచ్చు, సిని ఏ ప్లస్ బిలో కన్వర్ట్ చేయొచ్చు. సో సైన్ ఏ ప్లస్ బిని కన్వర్ట్ చేస్తే సైన్ సి వచ్చింది కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు లాస్ట్ టర్మ్కి ఫార్ములా రాస్తాం. ఎందుకంటే ఇక్కడ యాంగిల్స్ ఏమో ఏబీసీలు ఉన్నాయి, ఇక్కడ యాంగిల్ ఏమో 2c అని ఉంది కాబట్టి ఇక్కడ సైన్ 2 తీటా ఫార్ములా వాడతాం. 2 sin తీటా కాస్ తీటా, తీటా బదులు ఏముంది సి. నెక్స్ట్ ఒక్క ప్రాబ్లం మనం ఆ ప్యాటర్న్ అర్థం చేసుకుంటే నెక్స్ట్ చేయబోయే 20-30 ప్రాబ్లమ్స్ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ని వాడతాం. ఇప్పుడు ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వీ కెన్ టేక్ అవుట్
2 sin c కామన్, 2 sin c కామన్ తీసేస్తే cos c వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి అంటే ఇక్కడ a మైనస్ బి అని ఉంది, సిని ఏ ప్లస్ బిలోకి కన్వర్ట్ చేయగలిగితే లాస్ట్ ఎండింగ్ ఫార్ములాస్ కనపడతాయి మనకు. కాబట్టి cos cని కన్వర్ట్ చేద్దాం. cos c c బదులు 180 మైనస్ ఏ మైనస్ బి అంటే 180 మైనస్ ఇదంతా ఒక టర్మ్ అనుకుంటే ఇది అవతలకి వెళ్తే పై మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి అవుతుంది. 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ ఎప్పుడు మైనస్, 180కి చేంజ్ చేయం. సో కాస్ సి వాల్యూ ఈజ్ మైనస్ కాస్ ఏ ప్లస్ బి. ఈ కాస్ సి బదులు ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం. కాస్ సి బదులు సబ్స్టిట్యూట్ చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్, ఇది ఎంటర్ చేస్తాం కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. లాస్ట్ ఎండింగ్ ఫార్ములాస్, కాస్ ఫార్ములాస్ అంటే ఈ 2. కాకపోతే మన ఫార్ములాస్లో ఎప్పుడు ఏ ప్లస్ బి ఫస్ట్ ఉంటుంది, ఇక్కడ ఏ మైనస్ బి ఫస్ట్ ఉంది. కావాలంటే మైనస్ని కామన్ తీసి ఇంటర్చేంజ్ అయినా చేయొచ్చు, లేదా ఫార్ములా రాసేటప్పుడు మైనస్ యాక్చువల్గా మైనస్ ఉంటే బోత్ సైన్ అని తెలుసు మనకు. మైనస్ ఉన్నప్పుడు ఏ ప్లస్ బి ఫస్ట్ ఉంటే ఒరిజినల్ ఫార్ములా. ఎప్పుడైనా సరే రివర్స్ కనపడితే ప్లస్ బదులు మైనస్ రాయాలి, మైనస్ బదులు ప్లస్ రాయాలి. ఇక్కడ మైనస్ కామన్ తీసి ఇంటర్చేంజ్ చేసి ఫార్ములా రాసే బదులు డైరెక్ట్గా మైనస్ మీన్స్ బోత్ సైన్స్ ఉన్నప్పుడు కాబట్టి మైనస్ రాయాలి. మనం జస్ట్ 2 sin a sin b అని రాస్తాం. సో ఆన్సర్ ఇస్ 2 × 2 4. ఫస్ట్ ఏ యాంగిల్ రాద్దాం, 2 sin a sin b sin c. మనకుండే 4 ఆప్షన్స్లో ఇలాంటి ఆప్షన్స్ ఇస్తారు, 3 sines 3 cos 1 sin 2 cos ఆ విధంగా. దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ RHS. బాగా అబ్జర్వ్ చేసినా కూడా 1 2 3 4 5 6 7 స్టెప్స్ కంటే ఎక్కువ ఉండవు. ఇప్పుడు ప్యాటర్న్ వచ్చేసి ఇలాంటి ప్రాబ్లమ్స్లలో చూడండి, సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ ద టర్మ్స్. ట్రాన్స్ఫర్మేషన్ అంటే రూపాన్ని మార్చేస్తున్నాం. సమ్ ఆఫ్ ద టర్మ్స్ని ప్రోడక్ట్ ఆఫ్ ద టర్మ్స్లోకి మార్చాం. చూడండి, సమ్ ఆఫ్ ది ఆస్క్డ్ టు ప్రూవ్ సమ్ ఆఫ్ ద సైన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద సైన్స్. దీన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ అంటాం. ప్రోడక్ట్ ఇంటూ సమ్ ఇంటూ ప్రోడక్ట్. సో ముందు ఈ ప్యాటర్న్ చూడండి, ఎప్పుడైనా సరే సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఉండే ఫార్ములాస్లో ఏదో ఒక ఫార్ములా కిందికి వస్తుంది, ఫార్ములా రాయాలి. ఫార్ములా రాసిన తర్వాత 2 టర్మ్స్ కనపడతాయి, ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్. పాజిటివ్ టర్మ్ని చేంజ్ చేయడానికి ట్రై చేయాలి. మైనస్ ఉన్నదాన్ని టచ్ చేయకుండా ఏ ప్లస్ బిని కన్వర్ట్ చేస్తే వచ్చే టర్మ్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఫార్ములా రాయాలి. cos 2 θ ఉంటే cos 2 θ ఫార్ములా, sin 2 θ ఉంటే sin 2 θ ఫార్ములా. ఫార్ములా రాసిన తర్వాత ఎక్కడ 2c 2a 2bలు కనపడవు, ఓన్లీ ఏబీసీలు కనపడతాయి. కామన్ తీస్తాం. కామన్ తీసిన తర్వాత మళ్ళీ చేంజ్ చేయాలి. ఇక్కడ ఏ ప్లస్ బిని సిలోకి కన్వర్ట్ చేసాం, ఇక్కడ దీన్ని కన్వర్ట్ చేయడానికి రాదు. ఇక్కడ ఏ మైనస్ బి, ఇట్లా ఏ మైనస్ బి కనపడితేనే మన టార్గెట్ ఫోకస్ మొత్తం దీన్ని ఏ ప్లస్ బిలోకి కన్వర్ట్ చేయగలిగితే మనకు ఫార్ములాస్ కనపడతాయి. కాబట్టి సిని ఏ ప్లస్ బి టర్మ్స్లోకి కన్వర్ట్ చేయడం అంటే కన్వర్షన్ వచ్చి ఉండాలి మీకు. ఈ కన్వర్షన్ వస్తే ట్రిగ్నామెట్రీ చాలా ఈజీ. కన్వర్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫార్ములా కనపడుతుంది, ఫైనల్ ఫార్ములా రాసేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక్కోసారి సెకండ్ క్వశ్చన్, ఇదేం మనం చేంజ్ చేయటం లేదు, అన్నీ సిమిలర్గా ఉంటాయని చెప్పడం కోసం సెకండ్ ప్రాబ్లం. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉందనుకోండి, cos a cos b sin c. ఇది క్వశ్చన్. ప్యాటర్న్ మొత్తం సేమ్, చేంజ్ అయింది ఏమి, ఇక్కడ జస్ట్ ప్లస్ బదులు ఏమొచ్చింది మైనస్. సో ఎల్హెచ్ఎస్లో ఇక్కడ మైనస్ sin c ప్లస్ sin d రాస్తాం. ఇక్కడ కూడా ఎటువంటి చేంజ్ లేదు, ఇక్కడ కూడా ఎటువంటి చేంజ్ లేదు. కామన్ తీస్తే ఇక్కడ ప్లస్ బదులు ఏమొస్తుంది మైనస్. మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఆ ప్రాబ్లంలో కూడా cos cని కన్వర్ట్ చేస్తే మైనస్ ఆఫ్ cos a ప్లస్ b అని వచ్చింది. ఈ టర్మ్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్. మైనస్ ఉంటే బోత్ సైన్, ప్లస్ ఉంటే ఏం రాస్తాం మనం బోత్ కాస్ రాస్తాం. కాసే మరి రివర్స్ ఉన్నాయి అన్నప్పుడు ప్లస్ ఉన్నప్పుడు ఏదున్నా పర్వాలేదు, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ. ప్లస్ ఉన్నప్పుడు ఏదున్నా పర్వాలేదు, కానీ నెగిటివ్ సైన్ ఉన్నప్పుడు మాత్రము ఫస్ట్ ఏ ప్లస్ బి ఉండాలి, సెకండ్ ఏముండాలి ఏ మైనస్ బి ఉండాలి. మళ్ళీ ఇక్కడ ప్లస్ రివర్స్ వచ్చింది కాబట్టి ప్లస్ బదులు మైనస్ రాస్తా అంటే మాత్రం కుదరదు. ప్లస్ ఉన్నప్పుడు మనం అసలుకి ఏదున్నా ఒరిజినల్ ఫార్మ్లోనే రాస్తాం. నెక్స్ట్ ఆర్డర్లో రాస్తే ఫస్ట్ కాస్ టర్మ్ 4 cos a cos b sin c, దట్ ఈస్ నథింగ్ బట్ RHS. ప్యాటర్న్ మొత్తం సేమ్,
చిన్న సైన్ చేంజ్ అయినా కూడా ఫార్ములా చేంజ్ అవుతుంది, ఆన్సర్ వేరే వస్తుంది మనకు. కూడా జాగ్రత్తగా చేయాలి. ఒక్కొక్కసారి ఇక్కడ సైన్ అడుగుతారు. ప్రూవ్ దట్ sin 2a minus sin 2b plus sin 2c as 4 cos a sin b cos c. దీన్ని చేద్దాం. మైనస్ ప్లస్ ఎప్పుడు ఫస్ట్ 2 టర్మ్సే తీసుకుందాం మనం. ఒక లాస్ట్ 2 టర్మ్స్ తీసుకోవాల్సి ఉన్నప్పుడు డైరెక్ట్గా తీసుకోవడానికి లేదు. మైనస్ కామన్ తీసిన తర్వాత ప్లస్ ఏమవుతుంది మైనస్. అప్పుడు ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైన్ సి మైనస్ సైన్ డైరెక్ట్గా తీసుకోవడానికి లేదు. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఎప్పుడు 100కి 99.9% ఫస్ట్ 2 టర్మ్స్ మాత్రమే తీసుకోండి. ఫస్ట్ 2 టర్మ్స్ తీసుకుంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైన్ సి మైనస్ సో సైన్ సి మైనస్ సైన్ డి ఫామ్లో ఉంది కాబట్టి వీల్ యూజ్ సైన్ సి మైనస్ సైన్ డి. సో సైన్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సైన్ ఫార్ములాలో 1 సైన్ 1 కాస్, ప్లస్ ఉన్నప్పుడు ఫస్ట్ సైన్, మైనస్ ఉన్నప్పుడు ఫస్ట్ కాస్. సో 2 కాస్ 2a ప్లస్ 2b బై 2 సైన్ 2a మొత్తం మీరే చెప్పగలుగుతారు. నెక్స్ట్ ఏం చేయాలో కూడా మీకు తెలిసి ఇప్పుడు కొత్తగా ఏం లేదు. 2 కామన్ తీస్తే ఏమవుతుంది a ప్లస్ b sin a minus b sin 2c. ఈ 2 టర్మ్స్లో ఏ టర్మ్ని చేంజ్ చేయాలి, ఈ టర్మ్ని చేంజ్ చేయాలి. కాస్ a ప్లస్ బి అంటే a ప్లస్ బిని సిలో కన్వర్ట్ చేస్తాం. మెథడ్ ఏమి, వీ కెన్ రైట్ బై యూజింగ్ పై మైనస్ సి. సో మైనస్ కాస్ సి అని వస్తుంది, సబ్స్టిట్యూట్ చేస్తాం. సో మైనస్ కాస్ సిని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మైనస్ కాస్ సి రాస్తే మైనస్ 2 కాస్ సి sin a మైనస్ బి. ఇప్పుడు మనం దీనికి ఫార్ములా రాయొచ్చు 2 sin c cos c. కామన్ తీద్దాం. మైనస్ ఫస్ట్ దానికి ఏ సైన్ ఉంటే ఆ సైన్తో పాటు కామన్ తీసేద్దాం. మైనస్ 2 cos c కామన్ తీస్తే ఇక్కడ sin a మైనస్ b. మైనస్ కామన్ తీసాం కాబట్టి సైన్ చేంజ్ చేయాలి. ప్లస్ ఏమవుతుంది మైనస్. 2 cos c బయట రాసేసాం కాబట్టి sin c మిగులుతుంది. మళ్ళీ కామన్ తీసిన తర్వాత మళ్ళీ చేంజ్ చేయాలి. ఇక్కడ a ప్లస్ బిని సిలోకి చేంజ్ చేసాం. ఇప్పుడు సిని a ప్లస్ బిలోకి కన్వర్ట్ చేయాలి. So in the place of c we can write pi minus of a plus b. సెకండ్ క్వాడ్రంట్ సైన్ ఎప్పుడు చేంజ్ చేసినా ప్లస్ ఏ అవుతుంది. 180కి చేంజ్ చేయం మనం. జస్ట్ 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్. కాస్ ఎప్పుడు చేంజ్ చేయాలన్నా నెగిటివ్ వస్తుంది, సైన్ ఎప్పుడు చేంజ్ చేయాలన్నా కూడా సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ఎప్పుడు ఏమి పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ దీని ప్లేస్లో ఈ సబ్స్టిట్యూట్ చేస్తాం. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వస్తుంది మనకు. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, దీని బదులు ఇది వస్తుంది. ఎండింగ్ ఫార్ములాస్, ఈ 4 ఫార్ములాస్లో ఏదో ఒక కేటగిరీ కిందకి వస్తుంది. సైన్ ఫార్ములా నెగిటివ్ అంటే సెకండ్ ఫార్ములా, కాకపోతే నెగిటివ్ ఉన్నప్పుడు 2 వస్తుంది. ఇక్కడ ఇంటర్చేంజ్ ఉంచండి. రివర్స్లో ఉంది కాబట్టి ప్లస్ 2 బదులు ఏం రాస్తాం మైనస్ 2 రాస్తాం. లేదు బయట ఇలాగో మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ని లోపలికి సెండ్ చేసామనుకోండి, ఇది నెగిటివ్ అవుతుంది, ఇది పాజిటివ్ అవుతుంది. ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయొచ్చు. ఇంటర్చేంజ్ చేసిన తర్వాత ఫార్ములా రాసిన ఒకటే, లేదంటే డైరెక్ట్ ఫార్ములాలో ప్లస్ బదులు మైనస్, మైనస్ బదులు ప్లస్. ఇప్పుడు ఈ మైనస్ని లోపల సెండ్ చేసాం, లేదా మైనస్ కామన్ తీస్తే మైనస్ ఇటు మైనస్ ఏమవుతుంది ప్లస్. ఇప్పుడు ఇంటర్చేంజ్ చేసుకున్నాం ఈ రెండు. ఇప్పుడు సైన్ ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి ఫస్ట్ కాస్ రాస్తాం, తర్వాత సైన్ రాస్తాం. సో 4 కాస్ ఏ సైన్ బి, ఫస్ట్ ఏ టర్మ్, సెకండ్ సైన్ బి టర్మ్, లాస్ట్ సి టర్మ్స్ రాస్తే మనకు కావాల్సిన ఆర్హెచ్ఎస్ ఇది. ఒకటి సైన్ మోడల్లో ప్రాబ్లమ్స్ ఇవి. నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. సేమ్ ఇవే ఫార్ములాస్ని యూజ్ చేసి ఒక్కోసారి మన క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే, 4th ప్రాబ్లం అనుకుందాం ఇది. ప్రూవ్ దట్ sin a ప్లస్ sin b
ప్లస్ సైన్ సి ఈజ్ ఈక్వల్ టు 4. నాకు ఇక్కడ గుర్తులేదు, ఆన్సర్ వచ్చిన తర్వాత రాస్తాం. లేదా 4 sin a/2 sin b/2 sin c/2 లేదా కాస్ పని చేద్దాం. ఆన్సర్ వచ్చిన తర్వాత రాద్దాం. నాకు అదొక్కటే గుర్తుంది. sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c ఈజ్ ఈక్వల్ టు 4 sin a sin b sin c. అంటే హాఫ్ ఆఫ్ ద యాంగిల్ అవుతుంది. ఇంతకుముందు 2a 2b 2c ఉంది. ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత లాస్ట్కి ఏబీసీలు వచ్చాయి. ఇప్పుడు ఏబీసీలు ఉన్నాయి. ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత 3 టర్మ్స్ వస్తాయి ఖచ్చితంగా. కానీ యాంగిల్స్ మాత్రం హాఫ్ ఆఫ్ ద యాంగిల్స్ అయి ఉంటాయి. సో ఎల్హెచ్ సేమ్ కండిషన్కి a ప్లస్ b ప్లస్ c 180 కండిషన్కే. సో ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాను. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇఫ్ a ప్లస్ b ప్లస్ c 180 అయినప్పుడు a/2 b/2 c/2 2తో డివైడ్ చేస్తే 180 ఏమవుతుంది? π/2 అవుతుంది. సో ఫస్ట్ 2 తీసుకుంటాం. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ sin c ప్లస్ sin d. c ప్లస్లో a ఉంది, b ఉంది. సో 2 ప్లస్ కాబట్టి 2 sin a ప్లస్ b/2 cos a మైనస్ b/2. ఇంకా 2 కామన్ తీసి క్యాన్సిల్ చేయడానికి ఏం లేదు. దీని ఏం క్యాన్సిల్ చేయలేదు, ఇట్లనే ఉంటుంది ఇది. ఇప్పుడు ఈ 2 టర్మ్స్లో ఈ టర్మ్ని పిక్ చేసుకుందాం మనం. దీన్ని చేంజ్ చేద్దాం. ఇక్కడ a/2 ప్లస్ b/2 ఉన్నట్టు a/2 ప్లస్ b/2ని c/2లో కన్వర్ట్ చేయొచ్చు. అప్పుడు 180 కాదు వచ్చేది 90. ఏబీసీలు ఉంటే 180, a/2 b/2 c/2 ఉన్నప్పుడు 90. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ a/2 ప్లస్ b/2 వీ కెన్ రైట్ π/2 మైనస్ c/2. 90 మైనస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ఆర్ పాజిటివ్, ఇంకా నెగిటివ్ రావడానికి ఛాన్స్ లేదు. ఆల్ ఆర్ పాజిటివ్. బట్ ఫర్ 90 సైన్ వీ విల్ చేంజ్ యాజ్ కాస్. సో సైన్ a/2 ప్లస్ b/2 బదులు ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు మనం? కాస్ c/2. ప్యాటర్న్ మొత్తం సేమ్, చిన్న చిన్న మైనర్ చేంజెస్. సో దీని బదులు కాస్ c/2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు సైన్ సికి ఫార్ములా సైన్ 2 తీటాకి ఫార్ములా ఇదైనప్పుడు సైన్ తీటాకి ఫార్ములా ఏమవుతుంది? 2 sin θ/2 కాస్ θ/2. అలా కాస్ తీటా కావాలంటే ఫార్ములా ఏమవుతుంది? సేమ్ ఫార్ములాస్లో తీటా ఉన్న చోటల్లా θ/2 రాయాల్సి ఉంటుంది. సో 2 sin c/2 కాస్ c/2 కామన్ తీస్తాం. 2 కాస్ c/2 కామన్ ఉన్నాయి రెండిట్లో. కాస్ a మైనస్ b/2 ప్లస్ సైన్ c/2. మళ్ళీ కామన్ తీసిన తర్వాత ఇక్కడేమో a మైనస్ b/2 అని ఉంది. ఇక్కడ a ప్లస్ b/2 ఉంటే బాగుంటుంది కాబట్టి ఉండాలి. కాబట్టి సైన్ c/2ని చేంజ్ చేసుకుందాం. c/2 బదులు ఇంకా అసలు 180 రాదు. ఇంకా మీకు π/2 రిలేషన్ తీసుకుంటున్నాం. మైనస్ ఆఫ్ a/2 ప్లస్ b/2. 90కి సైన్ ఏమవుతుంది? కాస్ a/2 ప్లస్ b/2 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 2 కాస్ c/2. ఒకవేళ దీన్ని విడివిడిగా రాస్తే a/2 మైనస్ b/2 ప్లస్ దీని బదులు సబ్స్టిట్యూట్ చేద్దాం. కాస్ a/2 ప్లస్ b/2. సో ఎండింగ్ ఫార్ములాస్లో కాస్ ఫార్ములా ఏమంటే ఏ ఉన్న చోటల్లా a/2 ఉంది, b ఉన్న చోటల్లా b/2 ఉంది. ఏదున్నా కూడా కాస్ ఫార్ములాలో ఉంటే బోత్ కాస్ అన్నా ఉండాలి లేదా బోత్ సైన్ అన్నా ఉండాలి. బోత్ ప్లస్ ఉంది కాబట్టి బోత్ కాస్ రాస్తాం. కాబట్టి ఏ బదులు a/2 ఉంది, b బదులు b/2 ఉంది కాబట్టి కాస్ a/2 కాస్ b/2. 2 into 2 ఏం 4 కాస్ a/2 కాస్ b/2 కాస్ c/2. సో వాళ్ళు కూడా ప్రూవ్ చేయమని ఇదే ప్రూవ్ చేయమంటారు. 2 కాస్ a/2 కాస్ b/2 కాస్ c/2 RHS. నెక్స్ట్ సేమ్ ఇంతకుముందులాగా ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంటే సైన్ a/2 సైన్ b/2 కాస్ c/2 అని ప్రూవ్ చేయమన్నారు అనుకోండి. సేమ్ ప్యాటర్న్, చిన్న మైనర్ చేంజ్ వచ్చేసి ప్లస్ బదులు మైనస్ ఇచ్చారు. ఇక్కడ ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ప్లస్ బదులు మైనస్. ఫస్ట్ 2 టర్మ్స్లో ఫార్ములా ఏం చేంజ్ కాదు మనకు. సైన్ సి ప్లస్ సైన్ డి, జస్ట్ ప్లస్ బదులు మైనస్, ప్లస్ బదులు మైనస్, ప్లస్ బదులు మైనస్, ప్లస్ బదులు మైనస్. ఇంతకుముందు ప్లస్ కాబట్టి బోత్ కాస్ రాసాం. ఇప్పుడు మైనస్ కాబట్టి బోత్ సైన్ రాసేటప్పుడు మైనస్ ఉంటుంది. కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 2 రివర్స్లో ఉన్నాయి కాబట్టి మైనస్ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్లస్ 2 సైన్స్ a/2
sin b by 2. So 2 into 2 4, first a by 2, second b by 2, లాస్ట్ c by 2. సో రెండు సేమ్, చిన్న చిన్న మైనర్ చేంజెస్ ఒక్కటి చేస్తే సరిపోతుంది. ఒకవేళ థర్డ్ టైప్ వచ్చేసి ఇది 5th ప్రాబ్లం అనుకుంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఈ మోడల్ 6th వచ్చేసి ఇక్కడ మైనస్ ఉండొచ్చు. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉందనుకుందాం, prove that cos A minus cos B plus cos C is equal to 4 sin A by 2 cos B by 2 sin C by 2. First we will take LHS. టోటల్ మీరే చెప్పే స్టేజ్లో ఉండాలి. ఫస్ట్ 2 టర్మ్స్ తీసుకుంటాం. దే ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ cos C minus cos D. మైనస్ ఉంది కాబట్టి -2 sin A plus B by 2 sin A minus B by 2, సారీ కాస్ కాదు sin. ప్రూవ్ దట్ sin A, నెక్స్ట్ మోడల్లో కాసులు చేస్తాం మనం. సో LHS sin A minus sin B. సో ఎటువంటి టర్మ్స్ ఇచ్చినా కూడా ఈ 4 కేటగిరీ ఫార్ములాస్లో నుంచి ఏదో ఒక ఫార్ములా కింద వస్తుంది. sin C minus sin D. మైనస్ ఉంది కాబట్టి ఫస్ట్ కాస్ తర్వాత సైన్. నెక్స్ట్ దేని చేంజ్ చేయాలి మనం? ఈ టర్మ్ని. ఆల్రెడీ చాలా ప్రాసెస్ చేసాం కాబట్టి ఈ టర్మ్ని చేంజ్ చేస్తాం. 90నా 180నా అంటే 90 degrees. సిలోకా C/2లోకే అంటే C/2. లేదా జస్ట్ A ప్లస్ B బదులు కింద 2 అలాగనే ఉండనివ్వండి. A ప్లస్ B బదులు π మైనస్ C అని రాయొచ్చు మనం. ఇప్పుడైనా సరే విడివిడిగా రాస్తే ఏమొస్తుంది? ఎట్లా రాసినా ఫైనల్గా π/2 మైనస్ C/2నే వస్తుంది. కాబట్టి ఇన్ ద ప్లేస్ ఆఫ్ A/2 ప్లస్ B/2 వీ కెన్ రైట్ π/2 మైనస్ C/2. ఇంకా ఫస్ట్ క్వాడ్రంట్ 90 అని కనపడింది అంటే 90 మైనస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ ఎప్పుడు దేనికి మైనస్ రాయం మనం. సింపుల్గా 90 ఉంది కాబట్టి కాస్ సైన్ అవుతుంది, సైన్ కాస్ అవుతుంది. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ కాస్ A ప్లస్ B/2 వీ కెన్ రైట్ sin C/2. సో మార్చిన తర్వాత దీనికి ఫార్ములా రాస్తాం. 2 sin C/2 cos C/2. 2 sin C/2ని కామన్ తీద్దాం ప్లస్ cos C/2. నెక్స్ట్ ఈ 2 టర్మ్స్లలో cos C/2ని చేంజ్ చేయాలి. cos C/2 బదులు π/2 మైనస్ A/2 ప్లస్ B/2 అని రాయొచ్చు. సో sin A/2 ప్లస్ B/2. సైన్ విడివిడిగా రాద్దాం. A/2 మైనస్ B/2 ఈ రెండు సేమ్. దీని బదులు సబ్స్టిట్యూట్ చేస్తాం. సైన్ ఆఫ్ A/2 ప్లస్ B/2. సైన్ ఫార్ములా ఏమంటే A బదులు A/2 ఉంది, B బదులు B/2 ఉంది. సైన్ ఫార్ములాలో ప్లస్ ఉంది కాబట్టి ఫస్ట్ సైన్, ఫస్ట్ యాంగిల్కి సైన్, సెకండ్ B/2 యాంగిల్కి కాస్. సో 2 into 2 4, ఫస్ట్ A sin A/2, నెక్స్ట్ ఈ టర్మ్ రాద్దాం cos B/2, తర్వాత sin C/2, దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ RHS. సో ఫస్ట్ కేటగిరీలో టోటల్ సైన్ ప్రాబ్లమ్స్ మాత్రమే చేసాం మనం, టోటల్ 6. సో నెక్స్ట్ కాస్ ప్రాబ్లమ్స్ మాత్రమే యాజ్ ఇట్ ఈస్గా ఈ విధంగానే చేద్దాం. 2A 2B 2C ప్రాబ్లమ్స్ ఒక 3, ABC ప్రాబ్లమ్స్కి ఒక 3. టోటల్ ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే 6. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో వాళ్ళు ఏ ప్రాబ్లమ్నా ఇవ్వని, బైహార్ట్ చేయడానికి ఏముండదు. చూసి అప్పటికప్పుడు ఓన్గా ఎక్కడ మిస్టేక్ లేకుండా చేసుకుంటూ వెళ్తే వితిన్ 6 or 7 స్టెప్స్లలో మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది.